10 ఇయర్స్ అయిపోయినా బట్ ఆ సాంగ్స్ అయితే మనం ఇంక ఇప్పటికి కూడా అవి మర్చిపోలేకపోతున్నా. మ్యూజిక్ కావచ్చు, అవి కావచ్చు. అంటే రీ రిలీజ్ అవుతుంది. సో హౌ యూ ఫీల్? చాలా హ్యాపీ. చాలా హ్యాపీ అంటే అసలు అదేంటి ఆ రోజుల్లో పాట ఉంటుంది కదా ఆ టైంలో. Naughty, 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 మేమంతా చాలా naughty. Come on baby, let's get dirty. Okay, okay, happy. okay, slowly, slowly. ఇప్పుడు రీ రిలీజ్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది. సో ఈ రీ రిలీజ్లో మన మూవీ కూడా అంటే ఇప్పుడు రీ రిలీజ్ అనేది ఏంటంటే ఒక బెస్ట్ మూవీనే రీ రిలీజ్గా ఇద్దాం ఆడియన్స్కి. అందరూ నాకు ఇన్స్టాగ్రామ్లోని ఇక్కడ వాట్సాప్ మెసేజ్ పెడుతుంటారు. యాక్చువల్లీ ఇప్పుడు రావాల్సిన సినిమా అని అసలు సార్ అప్పుడే 10 years ముందే ఫ్యూచర్ ఆలోచించి ఎలా రాశారు. డౌట్తో జీవితం అంతా లవ్ చేయలేవు. నలుగురితో తిరిగి అమ్మాయిలు వచ్చేటువంటి మెచ్యూరిటీయా? ఏం ఫోటో చూపిస్తారు ఆయన చూడగానే ఎనర్జీ వచ్చింది. సో ఆ వెనక కూడా అలాగే ఉన్నారు. మరి బాస్ ముందే అంటే అలా ఉంటుంది. సో జూనియర్ ఎన్టీఆర్ గారు బెస్ట్ హ్యూమన్ భయ, చాలా బెస్ట్ హ్యూమన్ అంటే చాలా ఫ్రెండ్లీ. ఆయన ఒకసారి కలిసారంటే ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్ అనేది బాగా ఇంపాక్ట్ పెరిగింది. రే నీకు చాలా ఇష్టం కదరా, బిర్యానీ తీసుకొచ్చా, తీసుకో. బట్ మీ క్లైమాక్స్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? లాస్ట్ భయం వేసింది. ఎవరైనా చంపేస్తారు భయం వేసింది కదా, చాలా భయం వేసింది. అసలు ఆ క్యారెక్టర్లో ఊహించుకున్న మమ్మల్ని అలా పెట్టి కొడతారు అని చెప్పంటే హాయ్ అన్న. హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటి ఈ మధ్యన ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నారని టాక్ వచ్చింది. అవును. ఏంటి దీని గురించి? కుమారి 21 యా రీ-రిలీజింగ్ ఆన్ సో ఎవర్ ఫిలిం. ఎస్, సో నా ఫేవరెట్ ఫిలిం. November 20, 2015 అనుకుంటా. ఎస్, సో 10 years అలా వెళ్ళిపోయింది. అసలు నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా నోయలంతో హెబా గారితో చేసినప్పుడు అసలు 10 yearsలా అనిపించడంతో ఎంత క్విక్గా జరిగిపోయిందని అంటారు. అసలు అంటే ఆ సినిమా చూసినా కూడా ఏదో లాస్ట్ ఇయర్ షూట్ చేసినట్టు ఉంటుంది. ఐ మీన్ ఆ కథ అంత కొత్తది. థ్యాంక్స్ టు సుకుమార్ సార్. రైట్ అన్న. అంటే 10 years అయిపోయినా బట్ ఆ సాంగ్స్ అయితే మనం ఇంటి ఇప్పటికి కూడా అవి మర్చిపోలేకపోతున్నా. మ్యూజిక్ కావచ్చు, అవి కావచ్చు. సో ఓవరాల్గా మూవీ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే రీ రిలీజ్ అవుతుంది. సో హౌ యూ ఫీల్? చాలా హ్యాపీ అంటే అసలు అదేంటి ఆ రోజుల్లో పాట ఉంటుంది కదా ఆ టైంలో అన్నీ రీకలెక్ట్ చేసుకుంటే చాలా హ్యాపీగా మీ అందరం కలవటం. హబ్బా మేము రాజు నోయలన్న సుదర్శన్ మిస్ అయ్యాడు ఈరోజు. యాక్చువల్లీ తను కూడా వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. అంటే సినిమా అని పక్కన పెడితే మనం సినిమా అవుట్ ఆఫ్ ద సినిమాకి వస్తే అందరూ చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది బాగా సెట్ అయిపోయింది. అవును. సో అది నాకు తెలిసి ఇప్పుడు 10 years వరకు కూడా అది ఎక్కడ తగ్గినట్లు కూడా అనిపించలేదు. సో ఎలా ఉంది ఈ బాండింగ్ ఇదంతా? అంటే మీకు నోయల్ గారికి ఎక్కువ నోయలన్న లైక్ సొంత అన్నయ్య లాగా. ఎవరు అడిగినా మా అన్నయ్య అని చెప్తా. సో అంత ఇష్టం నోయలన్న. రాజు కానీ సుదర్శన్ కానీ నోయల్ కానీ మీ నలుగురు హెబ్బా కూడా మీ అందరూ ఏంటంటే అదంటే కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కాలేజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అలవాటైన ఫ్రెండ్స్ అలా అలవాటు అయిపోయింది సినిమా. అంటే ఆ టైంలో అందరూ అప్కమింగ్. సో ఫ్రెండ్స్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుని సీన్స్ అందరూ కలిపి వర్క్షాప్ చేసి ఆడిషన్ చేసేవాళ్ళం. సో అక్కడ అలా ఫ్రెండ్షిప్ అలా బిల్డ్ అయింది అనమాట. సూపర్. అంటే ఇప్పుడు రీ రిలీజ్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది. సో ఈ రీ రిలీజ్లో మన మూవీ కూడా అంటే ఇప్పుడు రీ రిలీజ్ అనేది ఏంటంటే ఒక బెస్ట్ మూవీనే రీ రిలీజ్గా ఇద్దాం ఆడియన్స్కి అనే కాన్సెప్ట్తోనే వస్తున్నాయి. ఇప్పుడు వచ్చినవి కూడా రీ రిలీజ్ అంటే కలెక్షన్లో అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ అవుతుంది. సో దీన్ని ఎలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కలెక్షన్ విధంగా? ఆబ్వియస్లీ కుమారి 21 అంటే ఎపిక్ ఫిలిం. సుకుమార్ సార్ రైటింగ్ అసలు అది అందరూ చాలామంది ఇప్పుడు కూడా అందరూ నాకు ఇన్స్టాగ్రామ్లోని ఇక్కడ వాట్సాప్ మెసేజ్ పెడుతుంటారు. యాక్చువల్లీ ఇప్పుడు రావాల్సిన సినిమా అని అసలు సార్ అప్పుడే 10 years ముందే ఫ్యూచర్ ఆలోచించి ఎలా రాశారు. ఇప్పుడు షాక్, మా అందరికీ షాక్. రాయటం పక్కన పెడితే మాకు అంత ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఇవ్వటం, అంతకుముందు చిన్న చిన్న రోల్స్ చేసేవాళ్ళు, అలాంటి అంత మెయిన్ రోల్. యాక్చువల్ అక్కడ నుండి అంటే ఈ సినిమాలో మీరు కానీ నోయల్ కానీ ఏంటి ఇలాంటి క్యారెక్టర్ చేస్తారా అనే వేలో ఉన్నాయన్నమాట. అంటే అంత ముందు వరకు మీ క్యారెక్టరైజేషన్స్ మీ క్యారెక్టర్ వేరు. సో డిఫరెంట్ క్యారెక్టర్ అంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు డైరెక్టర్ గారు ఏమైనా చెప్పారా మిమ్మల్ని ఇంతకు ముందులా కాకుండా ఇది వేరేలా ఉంటుంది మీకు అనేసి? చెప్పారు. అంటే యాక్చువల్లీ మామూలుగా ఏంటంటే స్పెసిఫిక్గా ఒక రోల్ ఏదైనా ఇస్తే కనుక ఏదైనా సినిమాలో
ఇమీడియట్లీ అది క్లిక్ అయితే ఇమీడియట్లీ వేరే డైరెక్టర్ కొంతమంది ఏమంటారంటే మీకు సేమ్ అలాంటి రోల్ మళ్ళీ పడిందా అంటారు. నాకేంటంటే సేమ్ రోల్ ఏంటి, ఇంక వేరే ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది కదా, ఆళ్ళ ట్రై చేయొచ్చు, లేదంటే ఊర్లో ఒక అతనిలా ట్రై చేయొచ్చు కదా, లేదంటే నెగిటివ్గా ట్రై చేయొచ్చు కదా, లేదంటే ఫుల్ పాజిటివ్గా చేయొచ్చు కదా అని అనుకుంటా. కానీ అది బ్రేక్ చేసింది సుకుమార్ సార్. అసలు అప్పటికి నేను అంతకుముందు అప్పుడప్పుడే వస్తున్నాను సినిమాల్లోకి, అంతకుముందు పిల్ల జమీందార్ చేశాను. చాలామంది మనోడికి ఆ ఇంపాక్ట్ ఉంది అని చెప్పంటే సార్ పిలిచి లోపల పిలిచి, అరే నాన్న ఇలా అంటున్నారా, నువ్వు బాగా ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు సక్సెస్ అవ్వాలి అని చెప్పాను. ఆ మూమెంట్ గురించి చెప్తుంటే ఇప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. సార్ అంటే అంత ఇష్టం నాకు. సో నిజంగా సార్ లేకపోతే అసలు నా లైఫ్ ఇలా ఇంకా దాని గురించి సెపరేట్గా అడుగుతా, ఎందుకంటే నా దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి. 2 hours చెప్తా, 2 hours సాయంత్రం చెప్తాను. ఏం లేదు, ఆయన అంటే డైరెక్ట్ ఇప్పుడు ఆయన పాయింట్లోకి వచ్చేద్దాం. అంటే మీ ఇద్దరికి ఏంటంటే ఏదో ఆర్టిస్టు, డైరెక్టర్, రైటర్ అని కాకుండా నా కొడుకు అనేటట్లు, ఎందుకంటే కొన్ని పిక్స్ కూడా మనం చూసాం, అతను ఏం లేదు ఇలా ఇలా గిల్లి ఇలా అంటారు సింపుల్గా. అంటే ఆయనలో మనసులో ఒకటి ఉంటుంది అనమాట, ఈయన నా వాళ్ళు అనుకుంటే చాలా క్లోజ్గా ఉంటారు అనమాట. ఈ రోజుల్లో అలా ఎవరు ఉంటారు భయ, రిలేటివ్స్ కూడా కొంచెం అంటే కైండ్ ఆఫ్ ఒక జోన్లో పెడతారు మనల్ని. సార్ దగ్గర అది ఉండదు. నేను ఏంటంటే సార్ దగ్గర ఎప్పుడు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసారు లైఫ్లో. ఆయన సినిమాలోనే కుమారి 20 అనే దర్శకుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం అన్నీ 100% లవ్ అన్నీ సార్ మూవీలో చేశాను. ఇక ఈ పిక్ కూడా యాక్చువల్లీ తీసుంచా. ఓ థ్యాంక్ యూ అక్క సారు. అంటే ఇంత బాండింగ్ అవ్వకపోతే మనం అంత దీనిలో ఉంటాం. అవును నిజంగా సార్ని కలిస్తే ఫాదర్ ఫీలింగ్ అలా రెస్పెక్ట్ వస్తుంది. మేడం కూడా నేను అక్క అంటాను. చాలా అంటే చాలా ఇంట్లో మనుషులు చూసుకుంటారు. ఎప్పుడు చేసిన నవీన్ ఎక్కడ, అక్క ఎక్కడున్నారని అని మాట్లాడి చాలా హ్యాపీగా మాట్లాడతారు. సూపర్. ఆయన నమ్ముకున్నందుకు మీరు దానికి న్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమాలో కూడా మీకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది చిన్నదా పెద్దదా పగిన దానికి మీరు న్యాయం చేస్తూ ఆ ఇంపాక్ట్ ఆడియన్స్కి కలిగించి వదిలేస్తారు. సో అదైతే సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమ్ టు ద 2021 చూసుకుంటే అప్పుడు మనం ఉన్న మేకింగ్ స్టైల్ అన్నీ అంటే 10 years బిఫోర్ వేరు, ఇప్పుడు సినిమా కొంచెం మేకింగ్ పెరిగాయి. అవును. సో అంటే ఈ 10 years జర్నీలో ఏం చూశారు మీరు? చాలా సినిమాలు చేశారు కాబట్టి ఏం చూశారు? అంటే ఒక్కదాని గురించి కదండి, ఈ సినిమాలో చెప్పడానికి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతాప్ గారు డైరెక్షన్ కానీ, రాండీ సార్ కెమెరా, ఇప్పుడు నేను పెద్ద చేస్తున్నా ఫిల్మ్. సార్ అసలు ఇప్పుడు ఎంత మేము సెట్లో చూస్తాం, రంగస్థలంలో కానీ పెద్దలో కూడా చూస్తున్నాం కదా, అసలు పెద్ద స్టార్స్ ఉన్న ఎంత ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందంటే అంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది లైటింగ్ వైజ్. సార్ పక్కన కూర్చొని ఆయనతో మాట్లాడుతూ కవర్లు చెప్తూ లైట్ ఎలా పెడుతున్నారంటే అబ్జర్వ్ చేస్తుంటాను. సేమ్ అదే కాన్సన్ట్రేషన్ కుమారిలో కూడా ఉండేది సార్. ఏదో చిన్న ఆర్టిస్టులు వీళ్ళు వచ్చారు లేరు. సినిమా చూస్తుంటే మేఘాలయ సాంగ్ కానీ, మేఘాలు లేకున్న సాంగ్ ఉంది, అది ఎంత బ్యూటీ ఉంటారు. రాజు సార్ కానీ హెబ్బా కానీ ఎంత బాగుంటారు అసలు. ఇంకోటి ఉంది, ఫైనల్ పేపర్ చదువుతున్నది అయితే అందరూ ఓకే చేసిన టేక్ కూడా మనం రీటేక్ చేయించారు. అవును, ఎందుకంటే ఆ షాడో పడాలి అవును ఆడియన్స్ చూసినప్పుడు అని. అది అసలు సార్ మాకు సినిమాకి చాలా ప్లస్. సో ఇప్పుడు పెద్ద గురించి మాట్లాడాలంటే, ఎందుకంటే బుచ్చిబాబు గారు అంటే మీకు చాలా క్లోజ్, అంకుల్ బ్రదర్ అంతే. ఎందుకంటే ఎప్పటి నుండో మీతో మిమ్మల్ని ఫాలో అయ్యే వారికి ఖచ్చితంగా అంతా తెలుసు. ఫ్రెండ్, బెస్ట్ బ్రదర్, బెస్ట్ డైరెక్టర్. సో ఇప్పుడు అందుకు పెద్దలో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకున్నాం, ఉన్నారు. అవును. సో ఎలా ఉండబోతుంది పెద్దలో క్యారెక్టర్? పెద్దలో క్యారెక్టర్ ఇంకా టైం ఉంది కదా. ఇగో బెస్ట్ ఫ్రెండ్ అన్నారు, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ బ్రదర్ అన్నారు. మరి మీరు మాకు కొంచెం బెస్ట్ ఇవ్వకపోతే తర్వాత బెస్ట్ ఫైటర్ అవుతాడన్న. సరే ఓకే, అంటే మంచి క్యారెక్టర్ భయ. అంటే ఓవరాల్గా పెద్ద నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవుతుంది. రామ్ చరణ్ గారు ఇరగొడేస్తున్నారు. చిన్నది మాకు వదిలేరు, ఇరగొడేస్తున్నారు. రామ్ చరణ్ గారు, జాహ్నవి గారు ఇరగొడుతున్నారు. రెహమాన్ గారు మ్యూజిక్ అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని మించి ఉంటుంది సినిమా. అందులో అలాంటి మంచి సినిమాలు నేను పాట అవడం నిజంగా క్రికెట్ టైంలో ఆ క్రికెట్ ఇది ఒకటి వదిలేరు, ఇంకా పిచ్చి ఎక్కేసింది ఒక్కొక్కరికి. ఆ షాట్ చూస్తే బాబా నెక్స్ట్ లెవెల్. అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది అది. రామ్ చరణ్ గారు అయితే అసలు బ్లడ్ పెట్టి మరి చేస్తున్నారు. రామ్ చరణ్ గారు అంటే మీరు ఆల్రెడీ మొత్తం ట్రావెల్ అవుతున్నవే మీ జర్నీ మొత్తం. అవును. సో ఇంకా రామ్ చరణ్ గారి గురించి మీ గురించి చెప్పవలసిందే. కానీ నాకెందుకు అంటే పెద్దలో మేము కొంచెం ఊహాగానాలు ఉంటాయి కదా, సో ఏమైనా నెగిటివ్ క్యారెక్టర్ పడే అవకాశం ఉందా?
అలా ఏం లేదు, సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. మంచి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. సో క్యారెక్టర్ అయితే మంచిది, మీరు హ్యాపీ ఉంటే మేము హ్యాపీ. ఎస్, సో మన ఇద్దరం హ్యాపీ ఉంటే మీమ్స్లో కూడా వస్తుంది నా క్యారెక్టర్. అబ్బా చాలు, మంచిదైతే చాలా చెప్పేశారు, చెప్పారు. చాలు. సో సూపర్ అన్న, థ్యాంక్ యూ. అండ్ అంటే ఈ సినిమా తర్వాత మీరు చాలా సినిమాలు చూస్ చేసుకున్నారు. Yeah. బట్ అంటే నెగిటివ్ రోల్స్ అంటే పూర్తిగా నెగిటివ్ టచ్ చేయకుండా పైన లైట్ నెగిటివ్ రోల్స్ పాజిటివ్ ఉండేటట్లు వెళ్ళారనమాట. ఎందుకు కంప్లీట్గా నెగిటివ్ చేస్తే మళ్ళీ ఏదైనా ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటారా, ఎందుకని చేయలేదు? ఇవ్వలేదు భయ్యా ఎవరు, ఇస్తే చేసే. అది చూసిన తర్వాత ఇవ్వలేదంటే అంటే అలా కాదు, అంటే నాకేంటంటే అందరికీ ఒక బ్రేక్ సినిమా, ఈ సినిమాతో బ్రేక్ అంటే ఆ సినిమా ఆ క్యారెక్టర్ని పట్టుకుని 10 సినిమాలు అలా నాకు ఇష్టం ఉండదు. నాకు అన్నీ డిఫరెంట్ రోల్ పడినాయి. పిల్ల జమీందార్ కానీ, నానకపురం, రంగస్థలం కానీ, పాజిటివ్ నెగిటివ్, మళ్ళీ రాలేజులు, సెంటిమెంట్, కైండ్ ఆఫ్ డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి అన్నమాట. నాకు అలా ఆర్టిస్టిక్గా డిఫరెంట్గా ట్రై చేసి చాలా ఇష్టం. సో లక్కీగా పడి, థ్యాంక్స్ టు మా డైరెక్టర్లందరికీ బిగ్ థ్యాంక్స్. సో రంగస్థలం ఎంత హిట్ అయిందో ఇప్పుడు మనకి పెద్ద కూడా దాన్ని మించి ఉంటుంది. ఎందుకంటే మా ఊరు బ్యాక్గ్రౌండ్లో తీస్తాను. ఓకే, సో మొత్తం శ్రీకాకుళం అది అంట కదా. సో ఇంకా సరే, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం. మీరు ఆ ముందు కూడా మాకు ఇవ్వాలి ఇంటర్వ్యూ ఖచ్చితంగా. అది సో అంటే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్ అనేది బాగా ఇంపాక్ట్ పెరిగింది. అప్పటి వరకు ఏంటంటే కొంచెం బోల్డ్ దీనిగా వెళ్తుంది అనుకున్నాం. కుమార్ 21 క్లైమాక్స్ అనేది బాగా జనాలకి బాగా కనెక్ట్ అయింది. అంటే సుకుమార్ గారు అలా రాశారు. బట్ మీ క్లైమాక్స్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? లాస్ట్ ఎవరైనా చంపేస్తారు, భయం వేసింది కదా, చాలా భయం వేసింది. అసలు ఆ క్యారెక్టర్లో ఊహించుకున్న మమ్మల్ని అలా పెట్టి కొడతారు అని చెప్పంటే, కథ విన్నప్పుడు చెప్తున్నప్పుడు అసలు ఊహించుకోవడానికి టార్చర్ పెడతారని చెప్పంటే చాలా భయం వేసింది. కానీ కమింగ్ టు క్యారెక్టర్ మేము చేసినప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, సో ఈజీగా చేసాం. సినిమా మొత్తం మిమ్మల్ని ఒకలా చూసాము. జస్ట్ 1 minute అది ఆ గృహలో ఆ రూమ్లో అది చూస్తే దద్దరెళ్ళిపోయింది అక్కడ ఆ ముగ్గురు వేస్లో. అలా సూపర్ అన్న. అంటే అప్కమింగ్ ప్రాజెక్టులు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎలాంటి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు? చాలా ఉన్నాయి, ఒక 5-6 ఫిల్మ్స్ చేస్తున్నా. సూపర్. మధ్యలో ఒక ఫిల్మ్ అనుకుని కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చా, ఇప్పుడు కంటిన్యూగా ఫిల్మ్స్ చేస్తున్నాను. ఒకటి హిందీ కూడా చేస్తున్నా, సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు గారు జటాధర్ అని ఒకటి హిందీ ఫస్ట్ టైం తెలుసు. ఫస్ట్ కూడా మీ దాంట్లో పెట్టారు, ఫస్ట్ టైం హిందీ సినిమా. 6 pack తో అక్కడ డిఫరెంట్గా ఉంది పోస్టర్ కూడా. అదొకటి. ఇంకోటి మన పెద్ది, ఇంకా చాలా సినిమాలు ఇంకా పేర్లు పెట్టలేదు. బ్యాక్ టు బ్యాక్ అయితే అందుబాటులో ఉంటారు, అది ఒకటి ఛానల్కి. సో ఎందుకంటే మీ కామెడీ కానీ. ఇంకోటి శర్వా గారితో ఒకటి చేస్తున్నా, యూవీ క్రియేషన్స్. ఓకే. అభిలాష్ రెడ్డి లూజర్ చేస్తారు ఆయనతో ఒకటి చేస్తున్నా. అయితే మనం 2026 అంతా ఫుల్ అవైలబుల్లో ఉంటాం. సూపర్ అన్న. మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను, అంటే మీ దీంట్లోనివే, బట్ వాళ్ళ గురించి, బట్ దానికి సంబంధించి ఆ వ్యక్తికి సంబంధించి కొన్ని. ఏం ఫోటో చూపిస్తారు, ఆయన చూడగానే ఎనర్జీ వచ్చింది. ఆ వెనక కూడా అలాగే ఉన్నారు. మరి బాస్ ముందే అంటే అలా ఉంటుంది. సో జూనియర్ ఎన్టీఆర్ గారు, అండ్ మీరు ఆ సీన్స్ కూడా కొన్ని చూసాం మేకింగ్స్లో కూడా. సో ఎలా అనిపించింది ఈయన గురించి చెప్పాలండి? బెస్ట్ హ్యూమన్ భయ, చాలా బెస్ట్ హ్యూమన్, అంటే చాలా ఫ్రెండ్లీ. ఆయన ఒకసారి కలిసారంటే ఇంకా కలిసిపోతారు, ఆయన కలిసిపోయి వచ్చి మాట్లాడతారు. చాలా ఈవెన్ నేను లండన్లో షూటింగ్ చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా నేను కలిసాను సార్. సారే వచ్చి కార్తీక్ వచ్చి మాట్లాడారు నాతో. నవీన్ ఏంటి ఎలా ఉన్నావు అన్నారు. సార్ బాగానే ఉన్నాను సార్. ఏంటి ఏ సినిమా చేస్తున్నాను సార్? 2-3 జరుగుతున్నాయి అన్నారు. అంటే ఆయన నీ పనే బాగుందిరా, 2-3 సినిమాలు చేస్తున్నాను నేను ఒకటే అన్నారు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, గట్టిగా పనిచేశారు నా మీద. ఒక్కటి చాలు మాకు, ఒక్కటి చాలు, జనాలు కొట్టేసుకుంటారు. దీని గురించి ఆల్రెడీ మనం చెప్పాం కానీ, బట్ అంటే ఇది నాకు చూస్తే ఎక్కువగా ఫ్యామిలీ పిక్ లాగా అనిపించింది. అవును. సో అంటే సుకుమార్ గారి దగ్గర ఫ్యామిలీ మ్యాన్ అవ్వాలంటే ఎంతో నమ్మకం ఉంటే తప్ప నాకు ఇదే కాదు, ఇలా అంటే ఇప్పుడు తీస్తే ఒక 100 పిక్స్ ఉంటాయి. సో అన్నీ ఉన్నాయి. సో ఎలా అంటే ఆ బాండింగ్ ఎలా క్రియేట్ అయింది? అది సార్తోనే భయ. సార్ ఎమోషనల్ బాండింగ్. యాక్చువల్లీ నాకు సార్ పేరు ఎక్కువ మాట్లాడితే సార్ గురించి చెప్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంటే అంత ఎమోషన్ అన్నమాట. సార్ అంటే ఒక మనిషి గురించి ఇంతలా పట్టించుకోవాలా అని ఆలోచించాలంటే నా గురించి ఇంతలా పట్టించుకున్నారా అని నేను చాలాసార్లు సర్ప్రైజ్ ఫీల్ అవుతాను.
నాన్న ప్రేమతో అసలు ఆ ట్రావెల్లో అసలు మా ఫాదర్ ఫోటో ఉంటుంది అందులో. ఎమోషన్ చెప్తే మీరు కూడా ఏడుస్తారు యాక్చువల్లీ. ఓకే నేను ఇప్పుడు నెక్స్ట్ టైం ఒకసారి మంచి సందర్భం షేర్ చేసుకుంటాను. ఓకే అన్న సార్కి యాక్చువల్లీ సార్ని నేను ఈవెన్ నాట్ ఈవెన్ ఎంత ఇష్టం అంటే ఆయన డైరెక్ట్ కలవడం కూడా భయం వేస్తుంది నాకు. ఆయన కలిసిన తర్వాత మనం కలిసిన తర్వాత సార్ ఎరాదో ఏంట్రో ఏం చేస్తున్నారు ఇలా అవును ఆయన కొడితే పవన్ తేజ్ అని కొన్నిదాన్ని మన పవన్ తేజ్ ఉన్నారు, కొన్నిదల్లో పవన్ తేజ్ ఉన్నారు. ఏంటి ఇప్పుడు దాకా జోకులు వేసావు సడన్గా ఎమోషన్ అయిపోతుంది ఏంటి, కళ్ళకి నీళ్ళు వచ్చేస్తుంది ఏంటని. సార్ని చూస్తే అంతే డల్లింగ్ నాకు అలా వచ్చేస్తే ఆటోమేటిక్గా. అంటే సార్ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే నాకు కోరిక. మీ మాటలోనే అర్థమైపోతుంది. దానికి మించి నేను కూడా అడగను, Yeah. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అనేది ఒక స్మైల్తోనే వెళ్ళాలి. Yes. సో నెక్స్ట్ ఇది మన ఈ మూవీ అనుకుంటా. అది ఫిల్మ్ సినిమా పేరు మర్చిపోయినంటే అర్జున పాల్గొన్న. Yeah. అర్జున పాల్గొన్న. సో ఇది ఓవర్ మాస్ అంటే విలేజ్ లుక్ అనమాట. శ్రీ విష్ణు మొత్తం శ్రీ విష్ణు కూడా లైక్ స్టార్టింగ్ మీ ఇద్దరం ఇండస్ట్రీలో సినిమా ఆఫీస్కి కలిసి వెళ్ళాను, అప్పటి నుంచి ఫ్రెండ్స్. బయట కూడా మీలాగే ఏం ఉండదు మొత్తం టైమింగ్ చించేస్తాడు అసలు. అదే కదా, బయట ప్రాక్టికల్ జోకులు వేస్తాడు అన్న నా మీద, ఇంకా మీ మీద నా మీద ఇంకా మీరే అందరికి వేస్తారు. మామూలు కూడా టైమింగ్ ఇద్దరు ఒకరికొకరు మంచి హ్యూమన్ విష్ణు అన్న కూడా. యా అండ్ నెక్స్ట్ విజయ్ దేవ్. సూపర్. అది ద్వారకా అని ఫిల్మ్ yes అప్పుడు పరిచయం బాబా క్యారెక్టర్. యా అంటే ఆయన గురించి చెప్పాలంటే విజయ్ గారు, ఎందుకంటే ప్రతి సినిమా కూడా ఒక యూనిక్గా ఉండాలని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అన్నట్టే ఎక్కువ సినిమాలు తీసిన కన్నా మంచి సినిమా ఇవ్వాలి తనకి ఆడియన్స్కి అన్నట్టు ఉంటారు అనమాట. సో మీకు ఎలా అనిపించింది పర్సనల్గా? చాలా డౌన్ టు ఎర్త్, చాలా హంబుల్ ఉంటారు విజయ్ భయ్య, చాలా మంచోడు. పర్సనల్గా మేము ఉన్నప్పుడు కూడా ఏదైనా విషయం గురించి డెప్త్గా ఆలోచిస్తాడు. అంటే చాలా ఎమోషనల్. చాలామంది చూసినప్పుడు అర్జున్ రెడ్డిలా మాట్లాడతారు అని అనుకుంటారు, కానీ వెనక చాలా ఎమోషనల్ పర్సన్, చాలా మంచోడు. సూపర్. యాక్చువల్లీ అంటే ఆయన ఇప్పుడు చాలామందికి తెలిసిన వాళ్ళు కొంతమంది మాట్లాడితే అదే చెప్పారు. ఇప్పుడు మీలాగే ఆయన మాట కొంచెం అలా ఉంటుందని మీరు అనుకుంటారేమో, కానీ ఆయనతో ఒక్కరోజు ట్రావెల్ అయితే చాలు, లైఫ్ లాంగ్ మరి మర్చిపోరు, ఆయన కూడా వదలరు అన్నట్టు అన్నారు. ఇప్పటికీ వేరే షూట్లోకి వెళ్ళిన మన మహేష్ని కూడా అడుగుతున్నారంట, నవీన్ ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతున్నారు. మళ్ళీ కలవాలి. కింగ్డమ్ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఆల్ ది బెస్ట్ కింగ్డమ్. సో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి 100% అవుతుంది. అది టీజర్ కూడా అదిరిపోయింది. సో ఇది నాకు ఈ పిక్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఎంతమందిని ఒకే దగ్గరికి వెళ్ళాలి అంటే ఇలాంటివి నాకు అక్కడ 4-5 పిక్స్ దొరికాయి. ఓకే. సో ఇంతమందిని ఒకే దగ్గర మనం కలాలంటే కష్టం. అవును. సో ఎక్కడ ఏంటిది అని ఫ్లయింగ్ కలర్స్ అని మాకు గ్రూప్ ఉంది, అందులో మీ అందరూ మా కలర్స్ మాట కలర్స్ అన్ని అందరూ మంత్లీ కానీ 2 monthsకి ఒకసారి అందరూ ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి గెట్ టుగెదర్ లాగా మంచిగా కూర్చొని లంచ్ ఆర్ డిన్నర్ ప్లాన్ చేసుకుంటాం. ఒక 2 hours నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది. నిజంగా అంటే ఎలా అసలు టైమింగ్ కూడా ఎలా అడ్జస్ట్ అవుతుంది, ఎందుకంటే అందరూ ఏదో ఒక దాంట్లో సెట్ అయిపోయింది. మోస్ట్లీ సెకండ్ సాటర్డే అలాంటి సెకండ్ సండే అంటే కొంచెం ఫ్రీ ఉంటారు కదా అందరూ. ఓకే ఓకే. అప్పుడు కలుస్తాం. నాకు తెలిసి ఎన్ని ఒక 4-5 పిక్స్ చూసా నేను. మా గ్రూప్ 7 years నుంచి ఉంది. అదే అంటే మీకు కొన్ని పిక్స్ చూసాము. సో ఇంతమంది ఒకేసారి కలుస్తారంటే గ్రేట్. అయితే ఫ్లయింగ్ కలర్స్ అన్నది గ్రూప్ ఇక ఒక ఎమోషన్ మాట. ఓకే. ఈ ఫ్లయింగ్ కలర్స్లో యాడ్ అవ్వాలంటే సో అడ్మిన్ ఎవరు చెప్పండి, అయిపోయింది, నెక్స్ట్ ఇంటర్వ్యూ చేస్తా. సో ధనరాజ్ అన్న శ్రీనివాస్ రెడ్డి అని కూడా ఎప్పుడూ అలాగే ఉండాలి, ఎందుకంటే ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేసే మీరు ఎంటర్టైన్ అయితేనే మాకు ఫన్ అంటూ వస్తుంది. సో సూపర్. అండ్ ద బాస్ యాజ్ కోట్. ఎస్, ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. రాజమౌళి గారు నేను ఫంక్షన్లో కలిసా సార్ని. ఆయన కంప్లీట్ డౌన్ టు ఎర్త్. అసలు పక్కన ఒక ఆయన ఉన్నారు, ఆయన రెడీ అవుతున్నాడు, సారే రెడీ చేస్తున్నారు. ఆయన అక్కడ డస్ట్ ఉంటే గ్లాసులు ఉన్న ఏమన్నా ఆయన తీసేస్తారు సింపుల్గా. అసలు ఆయన ఈయన అన్నట్టు ఉంటుంది ఆయనతో కలిసినప్పుడు. ఓకే. అంత ప్యూర్ సోల్. సుకుమార్ గారు, రాజమౌళి గారు ఏంటంటే అంటే ఎంత పెద్ద ఎదిగినా ఒదిగి ఉండాలని అంటారు. ఎంత ఎదిగినా ఇంకా అలా ఒదిగే ఉంటారు. వచ్చే నెక్స్ట్ జనరేషన్కి కొన్ని
చెప్తూ ఇన్స్పిరేషన్లో ఉంటారు నిజంగా, అందుకే అంత పెద్ద స్టార్స్ అయ్యారనుకోవచ్చు కదా. సూపర్ అన్న. అండ్ ఫైనల్లీ అంటే అంతమంది హీరోయిన్లు కూడా లేకపోతే అవ్వదు కదా, మీరు అసలే చొక్కేలా చంద్రుడు అయ్యి బాబాయ్. కాజల్ ఒకటి కాజల్ గారు. నీనరాజు నేన మంత్రి ఒకటి, ఆ, ఒకటేమో రకుల్ గారితో ఇది రకుల్ గారు. నానకపురంతో. రెండు కలిపి ఒక దగ్గర పోస్ట్ పెట్టుకోండ్రు. ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు? నా దాంట్లో ఉందా? మీ తీసే ఎక్కడెక్కడో Okay. తీయాలి కదా, మా పని అదే. ఓకే. సో నిజంగా అంటే ఈ పిక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అది వర్కింగ్ స్టిల్ అప్పుడు. సూపర్ సూపర్. అంటే హీరోయిన్స్ కూడా మనకి అంతే కంఫర్ట్ జోన్ ఉంటారని నేను రియల్, ఎందుకంటే ఫన్ అంటే ఆబ్వియస్లీ ఫన్ కామెడీ చేస్తే పని చేసుకొని వెళ్ళిపోతారని అంటారు. లేదు ఆ సెట్లో కంటిన్యూగా సీన్లు వర్క్ చేసి ఉంటాం కదా, ఎంతసేపు మా సీన్ గురించి కాకుండా కాసేపు జోక్లు వేసుకుని సీన్ గురించి డిస్కస్ చేసుకుని వెరీ ఫ్రెండ్లీ. స్ట్రెస్ రిలీఫ్. యా సూపర్ అన్న. అండ్ ఫైనల్గా బ్యాంకాక్ వెళ్ళేటప్పుడు, సో బ్యాంకాక్లో షూట్ అయింది, అంతా బాగానే ఉంది. అక్కడ కూడా ఒక వ్యక్తి కలిశారు, అక్కడ ఏం చేస్తారు అతను? పురిగారా? ఎస్. సో సార్ అక్కడ రైటింగ్. అవునవును. అంటే టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా, నార్మల్గా వెళ్ళి మనం కలడం మీట్ అవ్వడం వేరు, అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం వేరు కదా. అవును. సో ఎలా అనిపించింది ఆ ఫస్ట్ ఫీలింగ్? చాలా షాకింగ్ అసలు. సార్ని కలిసి ఇంకా మాకు పురిగారిని కలిసి అన్నట్టు ఈవినింగ్ డిన్నర్ కూడా తీసుకెళ్ళారు సార్ ఆ రోజు. యాక్చువల్లీ మాకు ఆ రోజు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు రిహార్సల్స్ ఉండే, తర్వాత 3 days కంటిన్యూ షూటింగ్ మాట. ఫస్ట్ డే సార్ని కలిసాం ఈవినింగ్ 1 hour అలా కలిసి కాసేపు మాట్లాడుకుని మళ్ళీ డిస్కస్ అయ్యాం. సూపర్. అంటే ఇప్పుడు 10 years అయిపోయింది మనకి కుమారి 21 వచ్చి. ఈ 10 yearsలో మీది స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఏమైనా ఎంత ఇంప్రూవ్ అయ్యింది మీది? అదే భయ మీరు చెప్పినట్టు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు క్యారెక్టరైజేషన్ కథలో ఉన్నది ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, సినిమాతో పాటు డ్రైవ్ అవుతుందని కొన్ని అడుగుతాను భయ. అడిగే కొంచెం అంటే మెచ్యూరిటీ, సినిమా మా కుమారి భాషలో మాకు మెచ్యూరిటీ అంటే కొంచెం కథతో ట్రావెల్ అయ్యి క్యారెక్టర్ అని పడితే బాగుంటుందని ఆలోచిస్తా, అదే అడుగుతా డైరెక్టర్. లక్కీ అలాంటివి పడుతుంది. అండ్ ఇందాక నోయల్తో కూడా మాట్లాడినప్పుడు కొంతమంది మనకి ఈ స్టోరీ, ఈ కథను మనకు చెప్తారు, అక్కడికి వెళ్ళేసరికి ఆ కథ కూడా మారిపోద్ది, మన క్యారెక్టరైజేషన్ మొత్తం మార్చేస్తారు. సో అలాంటప్పుడు మనం కొన్ని చేయలేము అని అన్నారు అనమాట. సో మీకు ఎప్పుడైనా అలాంటివి ఎదురయ్యాయా? అలా మనకు స్టోరీ ఇది మీ క్యారెక్టర్ అని చెప్పి మళ్ళీ షూట్ టైంలో మారిపోవడం? అదృష్టం కొద్దీ మీకు కొంచెం ట్రావెల్ అయిన వాళ్ళందరూ కూడా అలాగే లెజెండరీ కొన్ని ట్రావెల్ అయ్యారు కాబట్టి మీకు ఇబ్బంది రాలేదు. ఈవెన్ కొత్త డైరెక్టర్లతో చేసినా కూడా మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. సూపర్. థ్యాంక్స్ టు డైరెక్టర్స్. అండ్ అంటే రైటర్ గురించి వీళ్ళందరూ మనం ఎలాగ మాట్లాడుకుంటున్నాం, అప్పట్లో ఆ సాంగ్స్ అనేవి ఇప్పటికి కూడా మరి ట్రెండ్లోనే ఉన్నాయి. బ్యాంకాక్ సాంగ్ ఇప్పటికీ మా ఫ్రెండ్ యుఎస్ నుంచి పంపిస్తారు, పబ్లో ఉంటుంది కదా, పబ్లో ప్లే అవుతుంది. బ్యాంకాక్ నుంచి పంపించారు ఫ్రెండ్స్, చాలా కంట్రీస్ నుంచి పంపిస్తారు. చాలా మ్యూజిక్ వాడుకున్నారు కూడా చాలా దాంట్లో. అదేంటది బ్యాంకాక్ సాంగ్ రీల్స్ చేశారు. అసలు మేము ఒరిజినల్ చేసినప్పుడు మేము హైలైట్ అవ్వలేదు. ఎటు నార్త్ కాదు, కొరియన్ సైడ్ ఎవరో చేశారు రీల్, అది మిలియన్ వ్యూస్ అయిపోయింది. అక్కడ నుంచి అందరూ చేయడం స్టార్ట్ చేశారు. సూపర్. సో అంటే అప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది డిఎస్పి గారి గురించి, ఎందుకంటే అప్పటికే అంతకుముందే చాలా హిట్లు ఇచ్చారు, శంకర్ దాదా ఎంబీబీఎస్ కావచ్చు, మనకి చాలా మనం ఆ మ్యూజిక్ వింటూ ఉన్నాం. సో అలాంటి వ్యక్తి మనకు కుమారి 21కి అనేటప్పుడు ఎలా అనిపించింది ఆయనతో ట్రావెల్? కానీ నిజంగా లక్కీ ఆయనతో ట్రావెల్ చేసి బ్యాంగ్ సాంగ్ ఆయనే కొరియోగ్రఫీ చేసేసారు. ఆయన మాతో ఉండి ప్రాక్టీస్ చేసి నవీన్ మనం మంచి పేరు తెచ్చుకోలేదు సాంగ్తో. నేనేమో సార్ మీకు చాలా పెద్ద పేరు ఉంది కదా సార్ అని నేను రాసి నేను కష్టపడదాం బాగా చేద్దాం. ఆయన చూసినప్పటికీ ఆయన రాగానే ఎనర్జీ మనకు తెలియకుండా హై అయిపోద్ది భయ. వెరీ గ్రౌండెడ్, అసలు దగ్గరుండి స్టెప్స్ కంపోజ్ చేసిన మీకు చెప్తే నెంబర్ ప్రతి షాట్ ఆయన ముందు ప్లాన్గా నీట్గా రాసుకుని షార్ట్ డివిజన్ చేసుకుని ఒక డైరెక్టర్ అలా ప్లాన్ చేసుకుంటారు, సాంగ్ అలా ప్లాన్ చేసుకున్నారు సార్. సూపర్. అక్కడ స్పాట్లో చిన్న ఇంప్రూవేషన్ చేసేవారు సార్, కొరియోగ్రాఫర్. ఇంకా వర్క్ తర్వాత కూడా ఆయన కూడా కొంచెం చిల్ మూడ్లోకి వచ్చేస్తారు కదా. ఆయన ఎప్పుడు ఒక ఎనర్జీతో ఉంటారు, ఆ ఎనర్జీ అసలు ఎవరు మ్యాచ్ చేయలేరు. అవును. సో ఒక పిక్ లో కూడా చూసా మీరు నోయల్ గారు ఆయన ఎత్తేసుకొని భుజాల మీద ఎత్తుకొని. కుమారి హిట్ అయిన తర్వాత ఎస్. సో కుమారి హిట్ అయిన తర్వాత చాలామంది మంచిగా కాల్ చేసి ఇలా బాగుంది మీ క్యారెక్టరైజేషన్ అని చెప్పడం జరిగినాయి. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చెప్తారు? నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ఎంత చదవనుకోలేదు అన్నారు.
నేనేం చేశాను, ఏంటది రేప్ చేయటం ఏంటి, ఇచ్చి నువ్వు నీతో పాటు నోయల్ ఒకడు అని. ఏంటిది నిజంగా సీరియస్ తీసుకోండి. ఆ తర్వాత కాసేపటికి నేను రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళు అంత క్యారెక్టర్ అంత ఇన్వాల్వ్ అయిపోయారు. ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా ఇలా చేస్తావు అనుకోలేదంటే ఆ క్యారెక్టర్ నిజంగా చేసేసావు అన్నట్టు అలా తీసేసుకున్నారు. అంతే. ఒక అమ్మాయి కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ జోకులు వేస్తున్నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. వెళ్తున్నప్పుడు నాతో మాట్లాడతాను, వెళ్తున్నప్పుడు మీరు మంచోరండి, బాగా మాట్లాడుతున్నారండి, బాగా నవ్విస్తున్నారండి, మంచోరండి అన్న. మంచోడు కాదని ఎవరు చెప్పారండి అని అంటే మరి కుమారి 20 అలా చేశారు కదండి అని. అది క్యారెక్టర్ అమ్మా తల్లి నన్ను. సో క్యారెక్టర్ సో అది కొంచెం మాకు ఈ సినిమాకి ఆ కిక్ వచ్చింది. లైక్ ఎవరన్నా మీరు ఇలా చేశారు నెగిటివ్గా బాబోయ్ చూడలేకపోయారంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని అభిప్రాయం. థ్యాంక్స్ టు సుకుమార్ సార్ అండ్ ప్రతాప్ సార్. కుమార్ 21 అప్పుడుగా కుమారి లైక్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో మొత్తం ఓవరాల్గా ఇన్ని ఫిలిమ్స్ తీసి ఉంటారు కదా, సో అంటే ఎంటైర్ జర్నీలో ఏం నేర్చుకున్నారు? ఇంకా జర్నీ ఉంటుందని నేను నేర్చుకున్నాను. అది ఉండే జర్నీ కాదు, ఇప్పుడు ఉన్నది ఏం నేర్చుకున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక, ఇప్పుడు ఈ ఉన్న పాస్ట్ 10 years చూసుకుంటే, సో ఓకే ఇందాక మీరు అన్నట్టు స్క్రిప్ట్ కొంచెం మనకి కావాల్సింది ఇది, ఆడియన్స్ కావాల్సినట్టు వెళ్ళాలి అని నేర్చుకున్నాను. సో అలా ఏదైనా యూనిక్ పాయింట్స్ ఏంటి? యూనిక్ పాయింట్స్ అంటే ఏం లేదు కదా, డిఫరెంట్ కథలు చేసుకుంటూ వెళ్ళాలి, డిఫరెంట్ క్యారెక్టర్ పడాలి, డైరెక్టర్లు ఇస్తే చేస్తాం. సో ఇస్తున్నారు, చేస్తున్నాం. అంటే నేను చెప్పిన అదే మీరు ఎందాక అడిగిన కోసం మళ్ళీ అది డిఫరెంట్ సినిమాకి అనుకూలంగా క్యారెక్టర్ ట్రావెల్ అయ్యే క్యారెక్టర్లు అయితే బాగా గుర్తుంటాం జనాలు. సో అలాంటి వాటిని ట్రై చేస్తున్నాం. అండ్ రాజ్ తరుణ్ గురించి మాట్లాడాలి. అండ్ అప్పటికి హ్యాట్రిక్ ఫిలిం అది, అవును, థర్డ్ ఫిలిము. సో మీతో ర్యాప్ ఎప్పటికీ అలాగే ఉంటుంది ఇంకా. సో ఎలా అనిపించింది ఆయనతో? అండ్ ఇప్పుడు కూడా చూసాం ఇందాక కూడా, ఏదో మీరు పిక్నిక్ వచ్చినట్టు ఆడుకొని వెళ్ళిపోతారు. మీరు కెమెరాలు పెట్టారని మర్చిపోయాం కదా. సో చాలా ఫన్ అండ్ జోలీ ఉన్నారు అనమాట. అయ్యా రాజు ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ అంటే అప్పట్లో చూసుకుని ఫస్ట్ రాజు ఎక్కువ పంచులు వేసేవారు, ఫన్గా ఉండేవారు అన్నారు. సో అతను డామినేట్ పూర్తిగా చేసి మీరు ఇప్పుడైతే అసలు తగ్గట్లేదు ఇంకా. అలా ఏం కాదులే, సెట్లో అంటే చెప్పాం కదా లైక్ కాలేజ్ ఫ్రెండ్స్ లాగా, స్కూల్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు, అలా అయిపోయాం. అప్పుడే మాకు రాజ్కి మంచి బ్రేక్ వచ్చింది సినిమా. ఆ తర్వాత మేము ఇద్దరం కలిసి వేరే సినిమా చేసాం, ఫ్రెండ్స్ అయిపోయాం. సో నా జోకులు తను ఏం చేస్తాను, తన జోకులు నేను చేస్తాను. నిజంగా చాలా బెస్ట్ హ్యూమన్, నాకు ఇష్టమైన ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 10th అయితే మిమ్మల్ని థియేటర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే రిలీజ్కి థియేటర్కి వస్తారని చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అలాంటి సినిమా ఇచ్చాక సో స్టోరీలో పెడతాం ఏ థియేటర్కి వస్తారనేది, ఖచ్చితంగా స్టోరీలో పెడతాం. కంపల్సరీ మీరు కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఈ సినిమా ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టే ఉంటుంది సినిమా. మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఎస్పెషల్లీ సాంగ్స్ మీరు ఏదంటే దాని కాన్సర్ట్కి వెళ్తారు కదా, కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు మన వెనక పాట రిపీట్ చేస్తూ ఉంటాం. ఈ సాంగ్స్ విన్న వాళ్ళందరూ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ సినిమా ఎంజాయ్ చేయొచ్చు. సో రండి, ఈ July 10th రిలీజ్ అవుతుంది కుమారి 20. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్. సో July 10th అయితే థియేటర్లన్నీ మ్యూజిక్ కాన్సర్ట్స్ అయితే అయిపోతాయి అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ అయితే కలుద్దాం. మర్చిపోకండి పెద్ద మనం అప్పుడు మళ్ళీ కలాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.